ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్నానంద్ వ్లాగ్స్. ఎప్పుడైనా మీకు గుడ్డుతో చేసిన కూరలు నచ్చకపోతే ఇలా కొత్తగా ట్రై చేయండి. ఆమ్లెట్ ఎగ్ కర్రీని ఇలా తయారు చేసుకోండి. ఒక ఉల్లిపాయలను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. టమాటాలు ఒక 4 చిన్నవి సన్నగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకును కూడా, పుదీనా, కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని, వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని, ఒక స్పూన్ నూనె వేసుకొని, మనం ముందుగా గుడ్లను నేను 4 గుడ్లను వేసి ఇలా ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం వేసి ఇలా గిలగొట్టి ఆమ్లెట్ లాగా వేసాను. మీరు కావాలంటే చిన్న చిన్న ఆమ్లెట్ లాగా కూడా వేసుకోవచ్చు. నేను పెద్ద ఆమ్లెట్